హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఈవీ స్టూడియోస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ లైక్ ఫేషియల్స్, మేకప్, హెయిర్ స్టైలిస్ట్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. వీటన్నింటితో కన్నా అసలైంది ప్రతి ఒక్క బ్యూటిషియన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా వీడియో యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈవీ స్టూడియోస్ మేకప్ పార్లర్లే కాకుండా మేకప్ నేర్పించడం కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ హెయిర్ స్టైల్స్ నేర్పిస్తారు, బేసిక్ కోర్స్ నేర్పిస్తారు, అండ్ బ్రైడల్ మేక్ ఓవర్స్ నేర్పిస్తారు, అండ్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్యాచ్లో నేను నా రోల్కి మేకప్ వేయించుకోవడానికి అయితే వెళ్ళాను. సో మహానటి గెటప్కి. సో ఇక్కడ శిరీష మేడం అదే చేస్తున్నారు. ఇక్కడ ఎక్సలెంట్గా ట్రైన్ చేస్తారు, నేర్చుకునే విధానాన్ని చెప్తారు, ఈజీ మెథడ్లో ఏది ఎలా యూస్ చేయాలన్నది. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కాబట్టి 100% నేను జెన్యూన్ అని చెప్పి మీకు చెప్పగలుగుతున్నాను స్ట్రాంగ్గా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వెళ్ళండి. ఎక్కడ కాదు, మన బొమ్మూరు ఏరియాలో లేదా దూరం నుంచి వచ్చే వాళ్ళకన్నా సరే, బొమ్మూరు, రాజమండ్రి సరౌండింగ్స్ ఏరియాస్లో చాలామంది వచ్చి ఆమె దగ్గర నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ వాళ్ళు పార్లర్స్ ఓపెన్ చేయడం, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వడం కూడా జరిగింది. సో నేను మా సిస్టర్ని కూడా జాయిన్ చేశాను. అలానే నేను వెళ్ళాను మేకప్ వేయించుకోవడానికి, మహానటి గెటప్ కోసం అయితే నేను వెళ్ళాను. సో ఆమె నా హెయిర్కి హీట్ పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె ఏమన్నారు, ఒకే ఒక మాట నాకు చాలా బాగా అనిపించింది. హీట్ పెట్టడం వల్ల రోలర్ ఏదో ఉంటుంది అనుకుంటా, సంథింగ్ ఇప్పుడు యూస్ చేస్తారు నా దాంట్లో చూడండి, హెయిర్ స్టైల్ వేసినప్పుడు ఆ రోలర్ ఎక్కువ పెట్టడం వల్ల మనకు అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ కోసం మరి ఎక్కువ రోలర్ అనేది యూస్ చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు వాడాలో అంతవరకే. ఆ తర్వాత వాళ్ళ హెయిర్కి అనేది డ్యామేజ్ అవ్వకూడదు మేడం అని చెప్పి నాతో అన్నారనమాట. సో అంటే ఆమె ప్రతి చిన్న విషయాన్ని కూడా ఓకే ఏముందిలే వచ్చేసి వేసేసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళ గురించి మనకెందుకు అన్న ఇదిలో లేరు. క్లయింట్కి నెగిటివ్ అవ్వకూడదు, ఆమె 100% హ్యాపీగా వెళ్ళాలి. తర్వాత కూడా పలానా ప్లేస్లో చేయించుకున్నానన్న ఇదితో ఉండాలి అన్న ఎక్కువ ట్రస్ట్ చేస్తారనమాట. సో అందుకే చాలా పేషెన్స్గా, ఓపిక్గా అన్నీ కూడా డీటెయిల్డ్గా చేస్తారు. ఇక్కడ నాకు ఫస్ట్ మేకప్ వేసే ముందు నాకు ఐ పార్ట్ అంతా కూడా ఫినిషింగ్ చేస్తారు. ఎందుకంటే స్టూడెంట్స్కి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఒకలాగా, ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళకి ఒకలాగా కదా. సో వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి ఫస్ట్ ఐస్కి అయితే మొత్తం అంతా వేసేసారు. సో ఇక్కడ నాకు ప్రాసెస్ అయితే జరుగుతుంది, వేస్తున్నారు. సో మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మనకి ఐఎల్టీడీ జంక్షన్ బొమ్మూరుకి ఆపోజిట్లోనో ఈవీ స్టూడియోస్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఐఎల్టీడీ జంక్షన్ దగ్గరికి వెళ్ళి ఈవీ స్టూడియోస్ అంటే ఎవరైనా చెప్తారు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి. చాలా తక్కువ అమౌంట్లోనే ఆమె చాలా జెన్యూన్ ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్తో ట్రైన్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్సలెంట్ అవుట్పుట్ కూడా ఉంటుంది, మీరు బాగా నేర్చుకుంటారు కూడా. సో ఈ వీడియో చూసి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ప్లీజ్ గో అండ్ అప్రోచ్ హర్, నేర్చుకోండి బాగా. సో ఈవీ స్టూడియోస్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా వెళ్ళాలి అనుకుని జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళండి. ఫ్రెష్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది వెరీ సూన్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే కూడా ఇస్తాను. ఇదేమి కొలాబరేషన్ కాదు, నేను నాకు ట్రస్ట్, తను నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నేను ట్రస్టెడ్గా చెప్పడం, నేను వీడియో తీసుకుంటానంటే ఓకే అని అన్నారు. సో అందుకే నేను సాటిస్ఫై అవ్వడం వల్ల నేను పోస్ట్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇట్స్ నాట్ ఏ కొలాబరేషన్ అండ్ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇది. ఆమెకి నేను చెప్పాలి ఈ వీడియో రూపాన్ని అని చెప్పి నేను వీడియో చేసుకున్నాను అంతే. సో ఎవరైనా వెళ్ళాలి, జాయిన్ అవ్వాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి, విజిట్ చేయండి. అట్లీస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఆమె వేసే మేకప్ అని విధానం చిన్నది కూడా మిస్ అవ్వకూడదు అన్న పాయింట్లో ఆలోచిస్తారనమాట. సో ఎవ్రీ బ్యూటిషియన్ అలానే ఆలోచిస్తారు. సో నాకు శిరీష గారితో ఈ రకమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది నాకు 3rd టైం నేను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి. సో అందుకనే నేను సజెస్ట్ చేస్తున్నాను ఈవీ స్టూడియోస్, మన బొమ్మూరు. సో ఇదండి నా ఫైనల్ అవుట్పుట్ మహానటి. సో ఎంత బాగుందో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఎందుకంటే నా ఫేస్కి సెట్ అవుతుందా అనుకున్నాను, బట్ ఎవ్రీ పిన్ టు పిన్ అయితే ఎగ్జిక్యూట్గా దించేశారు ఆమె. ఎగ్జాక్ట్లీ దించేశారు. సో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ ఈవీ స్టూడియో. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సాడ్నెస్ అండ్ హ్యాపీనెస్. ఇలాంటివి చూసుకున్నప్పుడు అనిపిస్తుంది మనకు నచ్చినట్టుగా చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడా ఉండదు. నేను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు, థ్యాంక్ యూ.